న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నేలపల్లి నీటి సంఘం అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకుడు ధూళిపూడి గోపి స్వగృహంలో వీరభద్రుని సంబరం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నేలపల్లి నీటి సంఘం అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకుడు ధూళిపూడి గోపి స్వగృహంలో వీరభద్రుని సంబరం ఘనంగా నిర్వహించారు. పి మల్లవరంలో గోపి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపి దంపతులు పలువురు నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సావిత్రినగర్లో పలువురికి ప్రజానాయకుడు తోటరాజు పరామర్శ. యానం కేంద్రపాలిత ప్రాంతం శివారు సావిత్రి నగర్ గ్రామానికి చెందిన ఇల్లంగి కన్నయ్య అకాలంగా మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన ప్రజానాయకుడు తోటరాజు. సావిత్రినగర్లో పలువురికి ప్రజానాయకుడు తోటరాజు పరామర్శ. యానం కేంద్రపాలిత ప్రాంతం శివారు సావిత్రి నగర్ గ్రామానికి చెందిన ఇల్లంగి కన్నయ్య అకాలంగా మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన ప్రజానాయకుడు తోటరాజు. కన్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో కర్రి పేర్రాజు, బాబీ, కోటి, మున్నా, సూరంపూడి శేఖర్, దుండుప్రోలు రామకృష్ణ, కాలాడి ప్రకాష్ తదితర గ్రామ పెద్దలు పరామర్శించిన వారిలో ఉన్నారు. పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గం మున్సిపాలిటీ ద్వారా హెచ్ఆర్ స్కేల్ సంస్థ చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. భీంనగర్ గ్రామానికి చెందిన మోర్తా అబ్రహాం హెచ్ఆర్ స్కేర్ ట్రాక్టర్ కింద పడి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది. పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గం మున్సిపాలిటీ ద్వారా హెచ్ఆర్ స్కేల్ సంస్థ చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. భీంనగర్ గ్రామానికి చెందిన మోర్తా అబ్రహాం హెచ్ఆర్ స్కేర్ ట్రాక్టర్ కింద పడి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది. అయితే సోమవారం మృతదేహాన్ని యానం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకి అప్పగించినప్పటికీ కూడా సంస్థ కనీసం స్పందించకుండా ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరితోనూ మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానిక నాయకులు మండిపడ్డారు. కొన్ని నెలలుగా హెచ్ఆర్ స్కేల్ సంస్థలో కాంట్రాక్ట్ బేసిక్ లో చెత్త సేకరణ కార్యక్రమంలో పనిచేస్తున్న ట్రాక్టర్ కింద పడి అదే సంస్థలో ఆప్టింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్న అబ్రహం మృతి చెందినప్పటికీ కూడా సంస్థ స్థానిక ప్రతినిధులు కానీ హెడ్ ఆఫీస్ ప్రతినిధులు కానీ పట్టించుకోకుండా మృతుడి కుటుంబాన్ని ఏ విధమైన సహాయ సహకారాలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానిక మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా హెచ్ఆర్ స్కేల్ సంస్థ స్పందించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయకపోతే తీవ్రస్థాయి ఆందోళన చేపడతామని, న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెండెం సూర్యప్రకాష్, గెడ్డ చంద్రరావు, మల్లాడి సత్యబాబు, గూటం శివ, గణేష్, తిరుకోటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఆర్ సంస్థ వారు చేసిన యాక్సిడెంట్లో భీమ్నగర్ మోర్తా అబ్రహాం గారు మరణించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు హాస్పిటల్ తీసుకొచ్చినా కానీ చివరికి ప్రాణం అయితే దక్కలేదు. కానీ ఈ చర్యకి చాలా భీమ్నగర్ ఏరియా మొత్తం యానంలో యావత్ ప్రజలందరూ కూడా ఇటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటిది పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పేసి. ఎందుకంటే డబ్బులు ఇచ్చినా కానీ ప్రాణాన్ని మళ్ళీ తీసుకురావాలంటే చాలా కష్టం. అతను
ఆ కుటుంబాన్ని పోషించుకుని దాంట్లో పనిచేస్తున్నందుకు ఇప్పటి వరకు ఇలా జరిగిందా, ఏం జరిగిందా అని కూడా హెచ్ఆర్ సంస్థ వారు కనీసం హాస్పిటల్‌కి గానీ, ఇంటికి గానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ కూడా ఎవరిని పలకరించడానికి కూడా రాలేని దుస్థితమైన, దీనమైన పరిస్థితిలో ఉందని చెప్పి సంస్థ. ఎందుకంటే వీళ్ళతో పని చేయించుకోవడమే గానీ, వాళ్ళ వెల్‌ఫేర్ చూడవలసిన బాధ్యత ఈ కంపెనీ మీద లేదా అని చెప్పేసి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆళ్ళ దగ్గర పనిచేస్తూ వాళ్ళు దీని ద్వారా డబుల్ బెనిఫిట్ పొందుతున్నా గానీ, ప్రాణం ఖరీదుని వాళ్ళు లెక్కగట్టి ఇప్పటి వరకు మా చేతుల్లో లేదు అని సూపర్వైజర్‌లయితే ఫోన్‌లో వచ్చారు గానీ, ఇప్పటి వరకు డైరెక్ట్‌గా వ చనిపోయిన అతని కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించడం కూడా జరగలేదంటే చాలా నీచమైన చర్య అని చెప్పేసి మనం ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కుటుంబానికి ఉజ్జూరి సత్యనారాయణ అనే వ్యక్తి కాన్ఫర్మేషన్‌గా కొంత అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదేవిధంగా ఇన్సూరెన్స్ దానికి కూడా రావాలని చెప్పేసి 10-15 లక్షల వరకు రావాలని చెప్పేసి మేమందరం కూడా దాన్ని ఒక లాయర్ ద్వారా మేము అప్రోచ్ అయ్యాం. ఆ కుటుంబ సభ్యులకు కూడా దీని ద్వారా ప్రాణాన్ని అయితే తీసుకురాలేం కానీ కొంతవరకు న్యాయం చేస్తామని చెప్పేసి మా పెద్దలందరూ కూడా వేళ ఉదయం నుంచి కూడా ఈ బాడీని ఇప్పుడే పిఎం అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ భీమ్నగర్ ఏరియా ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కానీ హెచ్ఆర్ చేసిన సంస్థ మేము ఈ ముక్తకంఠంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈవేళ దారిలో వెళ్తా ఉంటే ఎవరికైనా ఏదన్నా అయిందనుకుంటే ఆగి మరీ చూసి రోజుల్లో వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వ్యక్తికి చనిపోయినా కానీ ఇప్పటి వరకు లైన్లోకి రాలేదు. కనీసం లోకల్లో ఉన్న సూపర్వైజర్లు కానీ, సంస్థలో ఉన్న పనిచేసే వాళ్ళు కూడా ఎవరు కనీసం వాళ్ళ యొక్క బాధ్యత కూడా మర్చిపోయి ఈవేళ హెచ్ఆర్ సంస్థ జ్ఞానంలో ప్రవర్తిస్తుందంటే ఇటువంటిది చాలా నీచాతి నీచమైన సంస్థ అని చెప్పేసి ఈవేళ సభాముఖంగా మనం తీవ్రంగా పత్రికాముఖంగా కూడా ఖండిస్తున్నాం ఈవేళ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ వారం జీను వెంకటేష్, రాఘవి దంపతుల కుమారుడు సాయి కార్తీక్ శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షుడు జీనుమణి బాబు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే నెహ్రూ, నవీన్ ఆధ్వర్యంలో దాత సహకారంతో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు ఉచితంగా భోజనాల పంపిణీ నిర్వహిస్తున్నామన్నారు. ఒకసారి ఓకేనా పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల ఆరెంజ్ పరిధిలో అటవీ సంపదని దోచుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామన్న పోలవరం జిల్లా డిఎఫ్ఓ రవికుమార్. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల ఆరెంజ్ పరిధిలో అటవీ సంపదని దోచుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామన్న పోలవరం జిల్లా డిఎఫ్ఓ రవికుమార్. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల ఆరెంజ్ పరిధిలో అటవీ సంపదని దోచుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామన్న పోలవరం జిల్లా డిఎఫ్ఓ శివకుమార్. అడ్డతీగల రేంజ్ పరిధిలో కలప అక్రమ రవాణాకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఉన్నతాధికారి మరో అధికారిపై విచారణ చేపట్టాలని తెలిపారు. విచారణలో వారు అక్రమ రవాణాకు సహకరించారని నిరూపణ అయితే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అడ్డతీగల అటవీ ప్రాంతం నుండి విలువైన సోమిత మరియు బిళ్ళ కలపను అక్రమంగా తరలించేందుకు వీరు సహకరించారని ఆరోపణలు వచ్చాయి.
దర్యాప్తు జరుగుతున్న కారణంగా వీరిపై ఇప్పటి వరకు ఎటువంటి శాఖపరమైన చర్యలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నమస్కారం అందరికీ. నా పేరు శివకుమార్ గంగల్ అని. నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ 2022 బ్యాచ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రంపచోడవరంగా పోస్టెడ్గా ఉన్నాను. సో కొన్నేళ్ల క్రితం మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, అడ్డతిగ్లాలో కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కొంత అడవి సంపత్తు లూట్ అవుతున్నాయి మన స్టాఫ్ సపోర్ట్ నుంచి అని. సో దాని మీద మనము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాము. ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. సో ఈ ఎంక్వైరీ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఆన్గా ఉంది. ఇప్పుడు ఎండ్ రిజల్ట్ అనేది ఏం లేదు. సో మీకు మనము ఎటువంటి ప్రోగ్రెస్ అవుతుందో దీనిలో అలా మేము అప్డేట్ ఇస్తాము దీనివల్ల. సో అందరూ సహకరించాలి అండ్ సపోర్ట్ చేయాలి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం. చంద్రపురం పట్టణ మున్సిపల్ పరిధిలో నివసించే గృహ నిర్మాణ లబ్ధిదారులకు పట్టణానికి దూరంగా ఉన్న వెల్లవుండూరు, హసన్బాద, వెలసాపురం తదితర గ్రామాల్లో ఇండ్ల స్థలాలు కేటాయించడం జరిగింది అనే విషయం వాస్తవమేనా అని ప్రశ్నించారు. చంద్రపురం పట్టణ మున్సిపల్ పరిధిలో నివసించే గృహ నిర్మాణ లబ్ధిదారులకు పట్టణానికి దూరంగా ఉన్న వెల్లవుండూరు, హసన్బాద, వెలసాపురం తదితర గ్రామాల్లో ఇండ్ల స్థలాలు కేటాయించడం జరిగింది అనే విషయం వాస్తవమేనా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో గృహ నిర్మాణం పేరుతో లబ్ధిదారుల నుండి మెప్మా అధికారులు కాంట్రాక్టర్లకు భారీ మొత్తాలు వసూలు చేశారని తెలిపారు. బి వెంకటరమణ కాంట్రాక్టర్కు 86,63,000, కె శ్రీనివాస్ కాంట్రాక్టర్కు 14,80,000, షేర్వెల్ టెక్నాలజీ సంస్థకు 21,50,000 మొత్తం కలిపి 1,22,93,000 లబ్ధిదారుల నుండి వసూలు చేసినప్పటికీ ఇప్పటి వరకు గృహ నిర్మాణం ప్రారంభం కాకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు. పేదల కష్టార్జిత డబ్బును ఇలా వసూలు చేసి ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గాని మెప్మా అధికారులు గాని ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై మరియు కాంట్రాక్టర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు తాము ఈ అంశాన్ని వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. కొంతమంది మిగిలిపోయిన వారు అనుకుంటారు, వారికి వెల్లసవరం, ఏరుపల్లి, అసంబాద, ఉండూరు గ్రామాల్లో కూడా వారికి పట్టాలు ఇచ్చారు. దానికి లబ్ధిదారు ఒక కాంట్రాక్టర్ని చూపించి వెళ్ళు, ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు ఇస్తే ఇల్లంతా అతను కట్టేసి ఇస్తాడని చెప్పి మెప్మా ద్వారా కొంత రుణాలు తీసుకుని అది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఎంత వసూలు చేశారంటే దాదాపుగా 1,22,93,000 రూపాయలు. ఈ 1,22,93,000 ఎవరెవరికి ఇచ్చారంటే బి వెంకటరమణ కాంట్రాక్టర్, సమాచార హక్కు కింద పిల్లి శివకుమార్ అనే ఒక అబ్బాయి అడిగితే వారు ఇచ్చిన రిప్లై. ఆ కాంట్రాక్టర్ ఎవరు అడ్రస్ లేదు, ఆ కాంట్రాక్టర్ ఉన్న అనుభవం ఏంటో తెలియదు. అతనికి 86,63,000 రూపాయలు ఇచ్చారు. అట్లాగే కె శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కి 14,80,000 ఇచ్చారు. షేర్వాల్ టెక్నాలజీ అని మనకి టిట్కో హౌసెస్ కట్టినప్పుడు వాళ్ళు చేస్తారు, షేర్వాల్ కంపెనీ. మరి ఈ షేర్వాల్ కంపెనీ వీళ్ళు ఏం చేసిన గోల్డెన్ రాక్స్ అనే కంపెనీకి 21,50,000 ఇచ్చారు. ఇవి అందరికీ ఉన్న అనుభవం ఏంటి అసలు? నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు అడ్రస్ రాయలేదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ కాంట్రాక్టులు ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు. వాళ్ళకున్న అనుభవం ఏంటో, వారు అసలు ఏం చేస్తారో, వారికి రాంజన్ వరకు ఉన్న పరిచయాలు ఏంటో ఏమి ఎవరికి తెలియదు. దీనికి అంతకీ కారణం ఎవరంటే, రింగ్ లీడర్ ఎవరంటే శ్రీ కె శ్రీకాంత్ రెడ్డి, హూ వాజ్ వర్క్డ్ యాజ్ మున్సిపల్ కమిషనర్ ఫ్రమ్ 30/10/2022 టు ఫిబ్రవరి 2024 కమిషనర్గా పనిచేశాడు. అతను చేస్తున్నటువంటి వైభవం అంతా ఫోన్ ఇచ్చిన తర్వాత అది ఏమైనా వసూలు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని ధ్వజమెత్తారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని ధ్వజమెత్తారు. నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్లను కాపాడటంపై మీ ఉద్దేశం ఏమిటి అని, ఆ నకిలీ టికెట్ల వివాదంపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా కూటమి చర్యలు చేస్తుంటే సనాతనవాదులు అని చెప్పుకొని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని ప్రశ్నించడానికి మేము ఉంటామని ఆయన తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీలో సురేంద్రన్ పేరు ఏదో రాశారు, జితేంద్ర రిషేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడ టికెట్లు డూప్లికేట్ చేశారని ఒక భక్తుడు అనుమానం వచ్చి దాన్ని పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామమాత్రంగా చేసి అందులో ఏదైతే ఇంకా అనుకున్నటువంటి అసలు పెద్ద చేపలు ఎవరైతే ఈ రిషేంద్ర చెప్పినటువంటి ఒక 4-5 పేర్లని నామమాత్రంగా పోలీస్ స్టేషన్కి 2-3 సార్లు తిప్పి కేవలం ఈరోజు ఒక్కతని మీద మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళు వదిలిపెట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కాము ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కూటమి నాయకులని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి నేను అడుగుతున్నా, మేము కూడా సమయం ఇచ్చాం, రాజకీయం చేయాలని ఉద్దేశం లేదు. అనేక అంశాలు మరి వాడపల్లి విషయంలో వస్తున్నా దేవుని యొక్క ప్రతిష్ట దిగజార్చకూడదు అనేటువంటి ఒకే ఒక్క నైతిక విలువతో అనేక విషయాల్ని మరి మేము ప్రెస్ ముందుకు రాకుండానే కొన్ని ఆపిన సందర్భాలు ఉన్నాయి. కానీ పవిత్రమైనటువంటి మా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వారు ఆన్లైన్లో ఇస్తున్నటువంటి టికెట్లను సైతం ఈ రోజునట్లా కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు చేసి అమ్మేసేటువంటి దాన్ని కూడా ఈరోజు వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసామనేటువంటి మాట చెప్పి వారు తప్పించుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.